భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవములు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రంలో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతూ వేద పారాయణాలు, భజనలు, రామనామ స్మరణలతో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది. ఉత్సవాలలో 5వ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయంలోని స్వామివారిని బేడ మండపం వద్ద అర్చకులు వామన అవతారంలో విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో 6వ రోజైన రేపు శ్రీ సీతారామచంద్ర స్వామి పరశురామ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే ఈ నెల 29న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించనుండగా ఈ నెల 30న ఉత్తర ద్వార దర్శనం వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. అలంకరణ శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకరణకు ధరింపజేస్తున్నటువంటి తరుణంలో ఆ క్రమంలో నేడు మనకి 5వ రోజున స్వామివారు వామన రూపంలో దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు. ఈ వామన రూప కథని మనకి పురాణాలు అత్యంత వైభవంగా వర్ణించడం జరిగింది. పూర్వం బలి చక్రవర్తి అనేటువంటి చక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనమడు. ఈయన అత్యంత ధార్మికుడు. గురువైనటువంటి శుక్రాచార్యుడి యొక్క సలహాతో గొప్పనైనటువంటి బలాన్ని పొందినటువంటి వాడై దేవలోకం పైన దండెత్తి ఆ దేవతల రాజ్యాన్ని మొత్తం కూడా అపహరించడం జరుగుతుంది. ఆ తర్వాత దేవతలు పరాజితులైనటువంటి వారై ఎక్కడో మారుమూల తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో పిల్లల యొక్క బాధను భరించలేనటువంటి అదితి శ్రీమన్నారాయణుడు ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, అమ్మా నీవు భయపడకు, నీ కుమారులైనటువంటి దేవతల యొక్క కష్టాలు త్వరలోనే తొలగిస్తాను, నీ పుత్రుణ్ణి జన్మిస్తాను అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరప్రభావంతోనే ఈయన అదితికి వామన రూపంలో జన్మించడం జరుగుతుంది. అలా జన్మించినటువంటి వామనమూర్తి ఎంతో ఆకర్షణీయమైనటువంటి రూపంలో బలి చేసేటువంటి యజ్ఞస్థలానికి వెళతాడు. వెళ్లి బలిని 3 అడుగుల దానాన్ని అడుగుతాడు. అలా వచ్చినటువంటి వాడు మామూలు వాడు కాదు, శ్రీహరి రూపంలో వచ్చాడు. వద్దని వారిస్తాడు శుక్రాచార్యుడు. అయినప్పటికీ కూడా ఆదిని శ్రీపతి కొప్పుపై అని చెప్పినట్లుగా, అయ్యా సర్వలోకాలకు కూడా అభయాన్ని ఇచ్చేటువంటి చెయ్యి, అందరి యొక్క కష్టాలను కూడా కలతీర్చేటువంటి చెయ్యి, అటువంటి చెయ్యి కిందై నా చెయ్యి పైనైతే దానికన్నా అదృష్టం ఉంటుందా అని చెప్పి భావించినటువంటి బలిచక్రవర్తి శుక్రాచార్యుడి యొక్క మాటలు పక్కన పెట్టి సానందంగా సమర్పిస్తాడు 3 అడుగుల దానాన్ని. ఒక్కసారిగా వామనుడు వెంటనే త్రివిక్రమ రూపాన్ని ధరిస్తాడు. ఎంత గొప్పనైనటువంటి రూపమైతే కూడా అది అద్భుతమైనటువంటి రూపంగా మనకి పురాణాలు వర్ణిస్తాయి. అలా ధరించినటువంటి